హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలండి. మీ అందరూ ఎలా చేసుకున్నారు? రథసప్తమి బాగా చేసుకున్నారా? నేనైతే బాగా చేసుకున్నానండి. ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి అనేది మర్చిపోకుండా మాత్రం ఇంట్లో బాగా చేసుకుంటా అనమాట. ఎందుకంటే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన సూర్యభగవానుడే కదండి. మరి అలాంటి సూర్యుడికి మనం పూజ చేసుకుంటే మంచిది. అదీ కాక ఆదివారం వచ్చింది. రథసప్తమి ఆదివారం రావటం చాలా విశేషమండి. అందుకని సూర్యభగవానికి మనం రోజు కూడా చక్కగా నమస్కారం చేసుకుంటే ఆయన అనుగ్రహం మనం కలిగి ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలాగే చర్మ వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు కూడా సూర్యభగవాన్ని కొలిస్తే మనకి ఆ చర్మ వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుందని చెప్పేసి అంటారు కదా. అంటే అదే సూర్యాష్టకం అని అవన్నీ చదువుకుంటూ ఉంటారు కదండి. అవి చదువుకుంటే చాలా మంచిదన్నమాట. అదీగాక మాకు ఈ రథసప్తమి అనేది మాకు మర్చిపోని రోజుగా కూడా మిగిలిపోయిందండి. ఎందుకంటే నా ఇంట్లో నాకు మా పెద్ద కొడుకు పుట్టింది ఈ రథసప్తమి రోజే అనమాట. ఈ రథసప్తమి రోజే కదా నేను తల్లి అయింది అని ఈ రథసప్తమి నేను మర్చిపోలేనండి. అదీగాక మా ఇంట్లో అందరికి కూడా చాలా సంతోషమైన రోజు అనమాట ఈ రథసప్తమి. ఎందుకంటే మేమిద్దరం ఆడపిల్లమేనండి. మా అమ్మ మా నాన్నకి మేమిద్దరం ఆడపిల్లలమే. మళ్ళీ మా అక్కకు కూడా ఫస్ట్ ఆడపిల్లే పుట్టిందనమాట. తర్వాత నాకు ఎవరు పుడతారా అని, మాకైతే ఎవరు పుడతారా అని టెన్షన్ అయితే లేదండి. నాకు ఎవరైనా పర్వాలేదని చెప్పేసి నాకు ఎక్కువ చెప్పాలి అంటే అమ్మాయిలంటేనే ఇష్టం అనమాట. ఇంకా మా నాన్న మాత్రం నాకు కూడా ఎక్కడ అమ్మాయి పుట్టిద్దేమో మళ్ళీ అని ఆయన మాత్రం చాలా టెన్షన్ పడిపోయాడనమాట. కానీ ఈరోజు నాకు అదే అబ్బాయి పుట్టాడని తెలియగానే ఫస్ట్గా సంతోషించింది ఎవరు అంటే మా నాన్నండి. అసలు మా నాన్న తనకిద్దరం ఆడపిల్లం అయిపోయేదలికి అబ్బాయి లేని లోటు వల్ల ఆయనకు అలా అనిపించింది. కానీ మాకైతే ఎటువంటి ఫీలింగ్ లేదు. నిజం చెప్పాలంటే నాకు ఆడపిల్లలే ఇష్టం అండి. చిన్నప్పుడు కూడా నేను చిన్న మగపిల్లలు ఉంటే మగపిల్లల్ని అస్సలు ఎత్తుకునేదాన్ని కాదు. ఎంతో నాకు మగపిల్లలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. ఆడపిల్లలు అంటే చక్కగా జడలేసుకుని వాళ్ళని అలంకరించి ఒక బొమ్మలా తయారు చేసుకోవచ్చు కదా, ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మి అంటారు కదా అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. అలాంటిది మా అమ్మ నన్ను అంటూ ఉండేదన్నమాట పద్దాకా, నువ్వు మగపిల్లలు అంటే ఇష్టం ఉండదు కదా, నీకు ఖచ్చితంగా అమ్మాయిలే పుడతారు అని చెప్పి, అబ్బాయిలే పుడతారు నీకు అనేది మా అమ్మ పద్దాక. అంటే మగపిల్లలు అంటే ఇష్టం లేదని నీకు అబ్బాయిలే పుడతారు అనేది మా అమ్మ అన్నట్టు నాకు ఇద్దరు అబ్బాయిలే పుట్టారనమాట. అదే అంటారు చూసారా, మనకి ఏదైతే ఇష్టం ఉండదో అదే దగ్గర అవుతారు అన్నీ. అట్లాగే నాకు ఇద్దరు అబ్బాయిలే పుట్టారు. మా నాన్న నాకు అబ్బాయి పుట్టాడని ఊర్లో తెలిస్తే ఎక్కడ దిష్టి తగిలిద్దానని అందరికీ అమ్మాయి పుట్టారనే చెప్పాడండి. అంటే అంత ఇదనమాట. అలాగే మా పెద్దోడంటా కూడా మా అమ్మ వాళ్ళ సైడ్ మొత్తం అందరికీ చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాడు పుట్టింది ఫస్ట్ మగపిల్లోడు అని చెప్పేసి ఇంకా అందరికీ సంతోషంగా ఉండేవాళ్ళు అనమాట. అందుకే ఈ రథసప్తమి అనేది ఆ రోజు ఇంకా మర్చిపోకుండా మాకు గుర్తుండిపోయిందనమాట. ఇంకా అందుకని ఈ రథసప్తమి రోజు మాత్రం మేము చాలా బాగా గుర్తుండిపోయే రోజు. కానీ వాడు పుట్టింది ఫిబ్రవరిలో అయినా సరే రథసప్తమి అనేది మనకి డేట్లు మారుతూ ఉంటాయి కదండి. ఇంకా ఆ రోజు మాత్రం ఇంకా వాడికి తలగపోసుకొని మామూలుగా బర్త్డే చేయకపోయినా కూడా ఆ రోజు మాత్రం ఆయన తలగపోసుకున్నానా అని చెప్పేసి ఇంకా మేమైతే దీవించి అక్షింతలేసి దేవుడికి దండం పెట్టిస్తాము అనమాట. ఇవాళ రథసప్తమి రోజు 6 వచ్చే సూర్యుడు ఇవాళ 7 రాలేదండి. ఇంకా సూర్యుడు భగవానుడు వచ్చేదాకా చూసి ఆ తర్వాత ఇంకా ఇంట్లో పాలైతే పొంగించి ముందు గడపలకు పసుపు రాసి, అంటే తెల్లవారుజామునే ఇంకా స్నానం చేసి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గేసుకుని, అట్లాగే నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకుని రెడీ అయ్యి, ఇంకా మనకి సూర్యభగవాన్ కనిపించింది మనం అక్కడ బయట పెట్టి మనం పూజ చేయలేం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం. మబ్బు పట్టి సూర్యుడు తొందరగా కనిపించలేదండి. ఇంతలోకి ఇంట్లో పాలు పొంగిచ్చేసాను అనమాట. అదే మనకి చక్కగా పల్లెటూరులో అయితే చక్కగా ఆవు పిడకల మీదో ఏదో దాని మీద పాలు పొంగిస్తే మంచిది అంటారు కదా. మనకి ఇవన్నీ కుదరవయ్యే సిటీలో. ఇంకేదైతే ఏమైంది అంతా దేవుడి దయ, మనం భక్తితో చేయాలి కానీ ఏదైనా సరే దేవుడు స్వీకరిస్తాడు అనుకుని ఇంకా ఇంట్లో కూడా పాలు పొంగిచ్చేసి నైవేద్యం చేశాను. ఇంకొక విషయం ఏంటో తెలుసండి,
సూర్యభగవానికి మనం కందిపప్పు కానీ పచ్చిపప్పు కానీ వేసి కలిపి పొంగల్ చేస్తాం కదా. సూర్యభగవానికి చేసేటప్పుడు రథసప్తమి రోజు ఇవేమీ వేయకుండా వట్టి బియ్యంతోనే పాయసం చేస్తారనమాట. ఎందుకంటే ఆయనకి తింటంటే అదే సూర్యభగవానికి పొళ్ళు లేవు, ఆయన తింటంటే నవలలేడు, అడ్డం పడతాయి అని చెప్పి మనం ఇలా మెత్తగానే చేసి పెట్టాలి అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అందుకని ఆయనకి నైవేద్యంలో పెసరపప్పు కానీ మినపప్పు అదే పచ్చిపప్పు కానీ కందిపప్పు కానీ వేసి వండరు, వట్టి బియ్యంతోనే వండుతారు. అలాగే నేను రథం కూడా చేసుకున్నానండి. 7 చిక్కుడుకాయలతో రథం కూడా చేసుకుని అక్కడ ఎదురుగా కూడా రథం ముగ్గేసుకుని చక్కగా చిక్కుడు ఆకులో సూర్యుని ఆకారంలో సూర్యుని ప్రతిమగా ఆయన్ని ఊహించుకుని ఆ చిక్కుడు ఆకుల్లో ఆయన ఇది రూపం గీసుకొని ఈ రథాన్ని అక్కడ పెట్టి ఆ దేవుణ్ణి ఇక్కడే ఉన్నట్టుగా ఊహించుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి. మనకి చిక్కుడుకాయలే ఎందుకు రథంగా కడతారంటే మనకి ఆ సీజన్లో ఏవైతే మనకి ఈ సీజన్లో మనకి ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో వాటిని తీసి కడతారంట. అందుకని దీనికి రీజన్ లేదు. అంటే మనకి బాగా చిక్కుడుకాయలు వస్తాయి కదా ఈ సీజన్లోనే, అందుకని చిక్కుడుకాయలని రథంగా తీసుకుని ఆ చిక్కుడు ఆకుల్లో అదిగాక మనకున్న చిక్కులు కూడా పోవాలని చెప్పేసి కూడా ఇలా చిక్కుడు ఆకులు చిక్కుడుకాయలతో రథం కడతారు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు కదండి. ఇంకా చిక్కుడుకాయతో రథం కట్టి అట్లాగే జిల్లేడాకులో ప్రమిద పెట్టానమాట. ఇంకా గోధుమలు ఇంట్లో లేవండి, ఇంకా లేని దానికోసం మనం ఉన్నదాంతోనే చేసుకోవడం బెస్ట్ కదా అని ఇంకా గోధుమలు ఏమి ఇంట్లో లేవులేండి. ఇంకా దీపం పెట్టి 7 ఒత్తులైతే వేసుకుని సూర్యునికి 7 ఒత్తులకి పువ్వులతో అలంకారం చేసుకుని చక్కగా 7 ఒత్తులు వేసుకుని ప్రమిదిలో దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట. ఏకహారతితో దీపం వెలిగించుకుని చుట్టూ 7 చిక్కుడు ఆకులు కూడా పెట్టుకున్నానండి. ఏంటండి ఏ ప్లేటు వేయకుండా పెట్టారు, అలా పెట్టకూడదని కామెంట్ పెడతారేమో. అది ఎంత షీటు శుభ్రంగా నేను రోజు తులసి చెట్టు దగ్గర అక్కడే ముగ్గేసుకుని తుడుచుకుని పూజ చేసుకుంటానండి. అది పైన ఇట్లా మాకు అపార్ట్మెంట్ కదా, అది పైన ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నేను పొంగలైతే చేశాను కదా, ఇంకా 7 చిక్కుడు ఆకులు నేల మీద అయితే పెట్టలేదు కదా, ఆకుల మీదే పెట్టానండి. చిక్కుడు ఆకుల్లో పెట్టి ఆ స్వామికి నాకు ఉన్నంతలో ఆ సూర్యభగవానికి ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట. అలాగే 7 దీపాలు కూడా వెలిగించి ఒక్కొక్క రేగి పండుని కూడా తీసుకొచ్చి ఆ చిక్కుడు ఆకుల్లో ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి ఆ సూర్యభగవానికి నైవేద్యంగా నివేదన చేసి ఈ రథసప్తమి పూజని ఇలా అయితే చేసుకున్నానండి. అట్లాగే సూర్యాష్టకం ఉంటుంది కదా, సూర్య అష్టోత్తరం, ఆ అష్టోత్తరం కూడా చదువుకుని పూజ అయితే చేసుకున్నానండి. ధూపం సమర్పించి అట్లాగే సూర్యునికి మనం నీళ్లు కూడా వదులుతాం కదా, అది కూడా చేసుకుని సూర్యభగవానికి సూర్య అష్టోత్తరం కూడా చదువుకుని అక్షింతలతో పూజ అయితే చేసుకున్నానండి. ఆ సూర్యభగవాన్ని ఊహించుకుని అష్టోత్తరం చేసుకున్నా. ఎట్లయితే ఈ రథసప్తమి పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నానండి. చక్కగా ఆ సూర్యభగవాన్ కూడా ఎండ చూసారా ఎట్లా కిరణాలు ఇంటి మీద ఎలా పడుతున్నాయి నేను చేసే దగ్గర. చక్కగా భలే టయానికైతే పూజ అయితే భలే కుదిరిందని చెప్పేసి అనిపించింది అనమాట. అట్లాగే కొబ్బరికాయ కూడా కొట్టాను. ఇంకేది తక్కువ కాకుండా నాకు ఉన్నంతలో అయితే నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నానండి. చక్కగా అటు తులసమ్మ దగ్గర కూడా ఉండేటట్లుగా పూజ అయితే చేసుకున్నాను. అక్కడైతే ఎండ బాగా పడిద్ది అనమాట, అంటే సూర్యుడు కరెక్ట్గా ఎదురుగా ఉన్నట్లే ఉంటుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక చక్కగా సూర్యునికి ఎదురే పూజ చేసినట్టుగా ఉండిద్ది అనమాట. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి ఆ సూర్యభగవానికి అయ్యా నాకున్నంతలో నేను పూజ చేసుకున్నా, నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడయ్యా, ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా, నాకు అది చాలు. ఈ రోజుల్లో మనం ఆస్తులు అంతస్తులు కాదండి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే కోరుకోవాలి. ఎందుకంటే మనుషుల్లో ఎక్కువ కరువైపోతుంది, అందరి దగ్గర ఆరోగ్యమేనండి. నేను చెప్పింది నిజమో కాదో మీరు కామెంట్లో తెలియజేయండి. చక్కగా ఇంకా బయట అయితే సూర్యభగవానికి అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇంట్లో మా చిన్ని కృష్ణయ్య దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను అనమాట. చక్కగా అక్షయ పాత్రలో పూలు అన్నీ అలంకారం చేసుకుని దీపం వెలిగించుకుని మా చిన్ని కృష్ణయ్య దగ్గర కూడా దీపం ఇచ్చి
హారతి అయితే ఇచ్చానండి. అక్షయ పాత్రలో పూలన్నీ అష్టోత్తరం చేసుకున్న పూలని అట్లా దాచిపెట్టి అక్షయ పాత్రలో అలంకారం చేస్తానండి. ఎందుకంటే పూలు వేస్ట్ కాకుండా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా అట్లాగే మా కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టి హారతి ఇచ్చి ఈరోజు రథసప్తమి అయితే ఇంత బాగా అయితే మేము చేసుకోవడం జరిగింది. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్తో నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నానండి. నా పూజా విధానం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.